ఇచ్చిన మాటలు గాని వాగ్దానాలు గాని మాటలకే తప్ప చేతల్లో ఎక్కడ కనిపించదు. సూపర్ 6 అని ఏదైతే చెప్పారో అదైతే పూర్తిగా కూడా ద్వంద్వ ప్రమాణాలతో మాట్లాడుతున్నాయి తప్ప వాస్తవికతగా అమల్లో మాత్రం ఎక్కడా కూడా అందులో ఏదైతే అరకోరిక ఒకటో రెండో మొదలుపెట్టినప్పటికీ కూడా దాంట్లో క్లారిటీ లేదు. ఈవెన్ తల్లికి వందనం ఇచ్చినప్పటికీ కూడా ఈ రోజు కూడా ఇంకా చాలా మందికి కేంద్రం నుంచి రావాలి డబ్బు, ఆ డబ్బు వచ్చిందో ఇస్తామన్నారే తప్ప ఈ రోజు కూడా ఎవరికి చాలా మందికి సుమారు రాష్ట్రంలో 7-8 లక్షల మందికి ఇంకా కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలు ఉన్నాయి. ఓ సంవత్సరం పాటు కాలం పాటు గాలి కుదిశారు, ఇంకో సంవత్సరం పోయిన తర్వాత మొదలు పెట్టారు ఆ స్కీమ్ ని. సరే అది కూడా ఇదే పరిస్థితి. ఇక అన్నదాత సుఖీభావ చూసుకున్నా సరే అంతే. గతంలో ఇచ్చిన రైతు భరోసాకి ఇప్పుడు ఇస్తున్న అన్నదాత సుఖీభావ నెంబర్ లో ఎంతో సుమారు మన జిల్లాలో చూసుకుంటే 50,000 మంది వరకు కూడా రైతు భరోసాకి ఇప్పుడు ఇస్తున్న అన్నదాత సుఖీభావకి ఉన్న వ్యత్యాసం ఉంది. పోనీ అర్హులు కాదు అంటే వాళ్ళందరూ అర్హులు, మరి ఎందుకు ఇవ్వలేదంటే ఏదో ఒక సాంకేతిక కారణం. మొన్న హఠాత్తుగా పెట్టిన స్కీమ్ ఏదైతే ఉందో విడో ఫంక్షన్ ని ఇచ్చిన స్కీమ్ ఏది ఉందో ఎవరైతే భర్తకి పెన్షన్ వచ్చి చనిపోయిన భార్య ఉందో వారికి ఇచ్చారు తప్ప ప్రభుత్వం ఏర్పడే 14 నెలలు అయినప్పటికీ కూడా ఎవరైతే ఈ రాష్ట్రంలో విడేస్తున్నారో భర్త చనిపోయిన పాపం ప్రభుత్వం కోసం అర్హులు అరుస్తున్న మహిళలు ఎవరు పేద మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి ఎవరికి పెన్షన్. నేను చెప్తున్న ప్రతిదీ కూడా వాస్తవం, ఎక్కడా కూడా అందులో పేదవాడికి ఉన్న పథకాలు తీసుకుంటే ఎన్ఆర్జీ ఏదైతుందో పనికి 6 పథకం ఇప్పుడు వచ్చి వేజెస్ సుమారు 8 వారాలు అయిపోతాయి, వేజెస్ కూడా ఇవ్వలే. కొత్తగా నిన్న మొన్న మళ్ళీ మొదలు పెట్టారు వికలాంగుల పెన్షన్ వెరిఫికేషన్. అది అన్నదరికి ఇమ్మని మేము చెప్పట్లే, అర్హులైన వారికి కూడా ఏదో ముక్కుబడిగా సర్టిఫికేట్ లేదో ఉత్తిపందానికి ఇస్తున్నట్లు దాన ధర్మానికి ఇస్తున్నట్లు ఇవాళ కార్యక్రమం చేస్తున్నాం. ఇవన్నిటితో పాటు రాష్ట్రంలో ఏదైనా సరే సమస్య అయితే మీరు అబద్ధాలు చెప్తే మీరేమైతే మీరు చర్య తీసుకుని ఏంటి చర్య తీసుకుంటారు? ఇప్పుడు నేను చెప్పిన అబద్ధాలా? మీరు చెప్తున్న అబద్ధాలు. ముందు చర్య తీసుకుంటే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎవరైతే ఉన్నారో ముఖ్యమంత్రి, మంత్రులు, మీ తాలూకా ప్రజాప్రతినిధులు వాళ్ళ మీద చర్య తీసుకోండి. మీ తాటాకు చెప్పులకి ఎవరు భయపడిపోతే ఎవరు లేరు. చర్య తీసుకుంటాం. ఏం చర్య తీసుకుంటాం? మీరు ఏం చెప్పారు స్టీల్ ప్లాంట్ గురించి? ఇవాళ స్టీల్ ప్లాంట్ వచ్చి 32 డిపార్ట్మెంట్ వచ్చి ప్రైవేటైజేషన్ చేస్తుంటే దాని మీ తాలూకా క్లారిటీ ఏంటి? మీ తాలూకా విధానం ఏంటి? ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? నిన్న మనం చూశాను, ఏది ఏబిఎన్ లో అనుకుంటాను ఒక స్టోరీ ఉదయమే ద్వంద్వ వైఖరి ఉందంటే మా వైసీపీ పార్టీ. మాకు ద్వంద్వ వైఖరి ఏంటి? మేము క్లారిటీతో ఉన్నాం. విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని ప్రైవేట్ పదం జరగడానికి వీలు లేదు. ఎంత ఉద్యమానికైనా మేము సిద్ధంగా ఉన్నాం, దాన్ని సాధించుకుంటాం. ఇది ప్రాంతవాసిగా ఇది మా పార్టీ విధానం. ఇదేదో నేను ఇవాళ చెప్తున్న మాట కాదు. అందుకే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ఎన్నికల్లో మొన్న జరిగిన సాధారణ ఎన్నికల్లో గాజువాకలో మాట్లాడినప్పుడు చెప్పారు ఆయన, మీరు ఆచి తూచి మీరు ఓటు వేయండి. ఇవాళ ఇక్కడ కానీ మీరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని కానీ కూటమి అభ్యర్థిని గెలిపిస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి మీరు వచ్చి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే. మీరు మోసం చేస్తున్నారు, మిమ్మల్ని మాయ చేస్తున్నారు అని పదే పదే చెప్పారు. ఇది మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నారు. ఎన్నికల ముందు ఏం చెప్పారు ఈ నాయకులందరూ? ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ ఈ రోజున్న కేంద్ర మంత్రి కానీ లేకపోతే అక్కడ ఉన్న శాసనసభ్యులు కానీ అధికార పార్టీ తాలూకు అధ్యక్షులు కానీ ఏం చెప్పారు? ఆ రోజు గొప్పగా నిరాదీక్ష చేశారే, మరి వాళ్ళు ఏం చెప్తారు దీని గురించి? మేము చెప్పాం 14,000 కోట్లు ప్యాకేజ్ ఇచ్చినప్పుడే ఇది మోసం జరుగుతుంది. ఏదైతే బ్యాంకు కరప్ట్ అవ్వకుండా దాన్ని వచ్చి కాపాడి తర్వాత దీన్ని ప్రైవేటైజేషన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్న భాగం అది కాకుండా ప్రకటన చేయాలి. ప్రధానమంత్రి ఆ తర్వాత 2 సార్లు విశాఖపట్నం వచ్చారు, ఆంధ్ర రాష్ట్రం వచ్చారు. ఎందుకు దాని గురించి మాట్లాడాలి? చెప్పాం, మేము అడిగాం. ముఖ్యమంత్రి కనీసం ఆ విషయాన్ని ఆయన దగ్గర ఎందుకు ప్రస్తావించలేదు? ఈ 14 నెలల కాలంలో సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 16 సార్లు ఢిల్లీకి వెళ్ళారు. 1-2 సార్లు కాదు, 16 సార్లు వెళ్ళారు. ఈ 16 వెళ్ళిన నేపథ్యంలో ఏం చేశారు మరి స్టీల్ ప్లాంట్? ఎందుకు ముఖ్యమంత్రి దాని మీద మాట్లాడలేదు? వాటిని ప్రైవేట్ పరం చేస్తూ మా సర్వీసింగ్ వాటన్నింటిని ఇస్తుంటే దాని మీద ఎందుకు ఆయన ప్రజలకు వివరణ ఇవ్వట్లేదు? దీన్ని పైపెచ్చు మా మీద నిందలేయడానికి చూస్తున్నారు. వారి తాలూకా ఈ ప్రచార మాధ్యమంలో ఉన్న 1-2 ఛానల్స్ ద్వారా ఇచ్చారు తప్పు. ఏది ఎవరేమనుకున్నప్పటికీ కూడా మా స్టాండ్ విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు స్టీల్ ప్లాంట్ ఏదైతుందో విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకోవడమే మా ధ్యేయం. దానికోసం ఎంతగానో సరే దాన్ని తెగిస్తాం, దానికోసం ఉద్యమం చేస్తాం. త్వరలోనే ఉద్యమం ఏ విధంగా ఉద్యమం చేస్తామో అది కూడా ప్రకటిస్తాం. అందరినీ కలుపుకొని వెళ్తాం. మాతో కలిసి వచ్చిన వాళ్ళందరినీ కూడా కలుపుకొని వెళ్తాం. నేను చూస్తున్నాను, నిన్న మొన్న ఒక మంత్రి ఓ మంత్రులు ఆ పార్టీ అధ్యక్షులు వాళ్ళు ఏదైనా అంటే మీరు కానీ తప్పుగా ప్రజలు తప్పుదో పట్టిస్తే ఏం తప్పు చర్య తీసుకుంటారు? మీరు చేస్తుంది ఏంటి? ఎక్కడ చూసినా మంత్రుల మీద ఆరోపణలు, శాసనసభ్యుల తాలూకా వ్యవహారాల మీద ఆరోపణలు, మహిళల మీద అత్యాచారాలు, పిల్లల కిడ్నాప్లు,
ప్రశాంతంగా ఉన్న విశాఖపట్నంలో డ్రగ్స్ మాఫియా, పట్టుబగలే దౌర్జన్యాలు, హత్యలు. ఎక్కడండి ఇది? ఏమనంటే వైసీపీ 5 సంవత్సరాల వైసీపీ పరిపాలనలో, ఈ 14 నెలల వైసీపీ పరిపాలనలో, 14 నెలల కూటమి పరిపాలనలో ఎన్ని జరిగాయో క్రైమ్ రిపోర్ట్ తెప్పించండి. 5 సంవత్సరాల కంటే ఈ 14 నెలల కాలంలో ప్రతి సెక్టార్లో ఎక్కువ జరిగాయో తక్కువ జరిగాయో చూసుకోండి. ఒక 14 నెలల కాలం నేను బెరీ చేయమట్లేదు. 5 సంవత్సరాల కాలం, ఈ 14 నెలల కాలం ఎందుకు వచ్చిందా? కారణం ఏంటి అంటే ప్రభుత్వానికి దాని మీద, ప్రభుత్వంలో ఉన్న శాఖల మీద పట్టుత్వం లేకపోవడం, పర్యవేక్షణ లేకపోవడం, ముఖ్యంగా పోలీసు వ్యవస్థ మీద అయితే పూర్తిగా పట్టుకోల్పోయారు, గాలి కుదిస్తారు, విచ్చలవిడిగా ఉంది ఈరోజు. ఇదేనా పరిపాలన? దీనికి వచ్చి గొప్పగా అంట మంచి పరిపాలన. ఏంటి మంచి పరిపాలన? పత్రిక తిరిగేస్తే, టీవీ చూస్తే, టీవీ ఆన్ చేస్తే లేదు ఏం జరుగుతుందని ఎవరికైనా ఫోన్ చేస్తే అక్కడ వచ్చి అత్యాచారం, లేకపోతే అక్కడ వచ్చి అవినీతి, లేకపోతే అక్కడ వచ్చి దోపిడీ, లేకపోతే భూమి ల్యాండ్ గ్యాబరింగ్. ముందు చూపు ఉందా ఈ ప్రభుత్వానికి?